Hello everyone, welcome to Pujiverse Cinema with me, Pujit Sakhamuri. Today in this video, we are going to discuss about the movie Bhakta Prahlada 1932 with all the details. 1932లో విడుదలైన భక్త ప్రహ్లాద సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ సౌండ్ ఫిల్మ్. ఈ మూవీ టైటిల్ భక్త ప్రహ్లాద. ఈ సినిమాను హెచ్ఎం రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ తరపున ఆర్దషీర్ ఇరానీ గారు దీనిని ప్రొడ్యూస్ చేశారు. అయితే కొన్ని చోట్ల కృష్ణ మూవీస్ లేదా భారత్ మూవీ టోన్ అని కూడా ప్రొడక్షన్ కంపెనీ పేరు ప్రస్తావించబడింది. ఈ సినిమాకు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలో ప్రీమియర్ అయ్యిందని, ఆ తరువాత ఏప్రిల్ 2, 1932న మద్రాసులో విడుదలైనట్లు స్పష్టమైంది. ఈ సినిమా కాస్ట్లో మునిపల్లె సుబ్బయ్య గారు హిరణ్యకశ్యపుడి పాత్రలో, సింధూరి కృష్ణరావు గారు ప్రహ్లాదుడి పాత్రలో, సురభి కమలాబాయి గారు లీలావతి పాత్రలో నటించారు. ఎల్వి ప్రసాద్ గారు మోదబ్బాయి పాత్రలో కనిపించగా, డొరస్వామి నాయుడు ఇంద్రుడుగా, చిత్రపు నరసింహరావు బ్రహ్మ మరియు చండామార్కులుగా నటించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 15,000 నుండి 18,000 వరకు ఉందని అంచనా. అప్పటికి ఇది మొదటి టాకీ కావడంతో ఇది సుమారు 25,000 గ్రాస్ ప్రాఫిట్ సాధించి ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక కథాంశం విషయానికి వస్తే, భక్త ప్రహ్లాద ఒక హిందూ పౌరాణిక చిత్రం. విష్ణు పురాణం నుండి స్వీకరించబడిన ప్రహ్లాదుడు మరియు నరసింహస్వామి కథ ఇది. ఈ కథలో ప్రొటాగనిస్ట్ అయిన ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. అతని తండ్రి యాంటాగనిస్ట్ అయిన హిరణ్యకశ్యపుడు శివుడి నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం అతన్ని పగలుగాని రాత్రిగాని ఇంట్లోగాని బయటగాని ఆయుధంతోగాని నిరాయుధుడుగాని మనిషిగాని జంతువుగాని చంపలేరు. ఈ వరం కారణంగా హిరణ్యకశ్యపుడు తాను అజేయుడని భావించి దేవతలను మనుష్యులను హింసిస్తూ తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు వీరాభిమానిగా ఉంటాడు. ప్రహ్లాదుడి భక్తిని చూసి హిరణ్యకశ్యపుడు ఆగ్రహిస్తాడు. తన కొడుకును విష్ణు భక్తి నుండి దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. మొదట ప్రహ్లాదుడిని చండామార్కుల గురుకులంలో చేర్పిస్తాడు. కాని ప్రహ్లాదుడు అక్కడా విష్ణు భక్తిని ప్రచారం చేస్తాడు. దీనితో హిరణ్యకశ్యపుడు తన కొడుకును విషమివ్వడం, ఏనుగులచే తొక్కించడం, పర్వతంపై నుండి తోయించడం వంటి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కాని ప్రతిసారి మహావిష్ణువు తన భక్తుడిని రక్షిస్తాడు. ఈ ప్లాట్ పాయింట్స్ అన్నీ సినిమాలో చాలా ఎమోషనల్గా చూపించారు. చివరికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని పిలిచి, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు అవును, ప్రతి అణువులోనూ ఉన్నాడు అని సమాధానమిస్తాడు. కోపంతో హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని తన గదతో పగలగొడతాడు. అప్పుడు ఆ స్తంభం నుండి నరసింహస్వామి సగం మనిషి సగం సింహం ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుడి సంధ్యా సమయంలో ఇంటి గడపమీద తన తొడలపై పడుకోబెట్టి తన పదునైన గోళ్లతో చీల్చి చంపుతాడు. ఇది సినిమా క్లైమాక్స్. ఈ విధంగా హిరణ్యకశ్యపుడికి లభించిన వరం యొక్క షరతులు ఏవీ ఉల్లంఘించకుండా విష్ణువు అతన్ని సంహరిస్తాడు. నరసింహస్వామి రూపం, ఆయన ఆవేశం, ప్రహ్లాదుడి భక్తి ఈ సినిమాలో ప్రధాన అంశాలు. ఈ సినిమా ఒక స్టేజ్ ప్లే ఆధారంగా రూపొందించబడింది, అందుకే నాటకంలోని డైలాగులు, పాటలు యథాతథంగా ఉంచబడ్డాయి. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.